అప్పుడు మనం విన్నట్టయితే నేను చాలా సెకండ్ విన్నాను, మిమ్మల్ని మీతో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి అప్పట్లో పెద్ద పెద్ద స్టార్స్ సురేష్ గారితో ఇంటర్వ్యూ చేయించండి అని చెప్పారంట. అంటే పెద్ద వేరే వాళ్ళు ఉన్నా సరే ఎవరిని అనకుండా సురేష్ గారు అయితే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని స్పెషల్గా రికమెండ్ చేయడం కూడా జరిగేదంట అప్పుడు. అవునండి, చాలా అది నిజంగా అదృష్టం. అంటే చాలా అప్పటికే చాలా ఇంటర్వ్యూలు చిన్న చిన్నగా చేస్తున్నాను. నా విషయంలో ఏమైందంటే నేను మాట్లాడే విధానము వాళ్ళతో ఉంటే వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చూస్తారు కదా, అది చూసినప్పుడు ఏంటంటే జమినీలో అయితే సురేష్ని పెట్టండి బాగా అడుగుతాడు, సరదాగా మాట్లాడతాడు కాసేపు. కైకాల సత్యనారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, గోల్పూడి మారుతీరావు గారు, విశ్వనాథ్ గారు, వాళ్ళందరినీ మనం కలవగలమా సార్ అలాంటి గొప్ప వ్యక్తుల్ని? వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు సత్యనారాయణ గారు అడిగారంట, కైకాల సత్యనారాయణ గారు, ఆయన ఎవరు చేస్తున్నాడు అన్నాడు. అంటే ఎవరో ఒక అమ్మాయి కౌరవుడు ఎవడో పొద్దున వస్తాడు గిర్ల చుట్టూ అని పెట్టండి ఆడైతే వాడుతాడు అన్నాడంటే. అనగానే వెంటనే మా మూర్తి గారు కోఆర్డినేటర్, సురేష్ ఎక్కడ ఉన్నావు, పక్కనే ఉండేవాడి, పైగా ఇంటికి దూరం, మళ్ళీ ఛానల్గా దూరంగా ఉంటే అక్కడ నుంచి బండి వేసుకొచ్చే లేట్ అయిపోద్దని జెమినీ టీవీ పక్క దగ్గరలోనే. ఏమండే అన్నాను, ఏం చేస్తున్నాను, నేను అర్జెంట్గా రావా, సత్యనారాయణ గారు నీతోనే ఇంటర్వ్యూ చేస్తాను. అవునా, ఒక్క నిమిషం సార్, టపా 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 స్నానం వేసుకోవడం, చెట్టు కొట్టుకోవడం వచ్చింది సార్. అలా ఉన్నాను 5 నిమిషాలు, ఆయన వచ్చి కూర్చొని కాఫీ తాగులో మా ఇంటి పక్కనే వచ్చేసాను. అలా అడిగి కూడా అది అదృష్టమే, అలా అతను ఉంటే బాగుంటుంది అని అనడం. చాలామంది అండి, చాలామంది బోల్డ్ మందిని ఇంటర్వ్యూలు, ఈవెన్ అదే చెప్పినా, నేను కలవలేనేమో అనుకున్న రజనీకాంత్ గారిని చేశాను, నేను చూడలేనేమో అనుకున్న అమితాబ్ బచ్చన్ గారిని చేశాను, నేను ఎప్పటికైనా ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడతానా అనుకున్న చిరంజీవి గారిని ఒక 4-5 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఇవన్నీ ఇంకా గొప్ప అదృష్టమే. ఏదో ఎక్కడో రాస్తుంది, పర్లేదు ఇటు పనికొత్త నేను ఉంచాలి, గబాల్ని గెంటే కూడా ఇండస్ట్రీ నుంచి అని పెట్టారు అంతే. కలిగే అదృష్టం ఆ ఇంటర్వ్యూస్ చేయటం వల్ల. ఇవాళ మీరు అడిగినట్టు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అంటే యాక్టర్గా కొంచెం ప్రూవ్ అయ్యాం, అది ఒక ఆశే కదా. మనం ఇలా వచ్చాడు, అది ఒక ఆనందం, వచ్చిన అప్రిషియేషన్. మీరు నన్ను పిలవడం అంటే ఏంటి, శబాష్ అని మీరు అన్నట్టు నేను ఫీల్ అవుతా, అర్థమైందా, అంతే.